దీన్ని కౌశిక్ ఎక్స్ప్రెస్ అని అయితే అంటాము. చూస్తారు కదా అసలు బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే మనకి గుంటూరు నుంచి విజయవాడ నుంచి అయితే 2-3 ట్రైన్స్ అయితే ఉన్నాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ సునీత. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. అండ్ మనం అయితే ప్రెసెంట్ గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మనం అయితే ఇంకొకటి ద మోస్ట్ డిమాండ్ ట్రైన్ అయితే ఇదిమాట. సో గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్ళే పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనము ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12747. రైట్లో ప్రెసెంట్ మనం అయితే గుంటూరు టెర్మినల్ నెంబర్ 1 దగ్గర అయితే ఉన్నాము. చూసారు కదా. సో మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే జనరల్ క్లాస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. నాకైతే సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచ్లు అయితే దొరకలేదు. సో లాస్ట్ మినిట్లో నేను అనుకున్నాను ట్రావెల్ చేద్దామని చెప్పి. సో నాకు దొరకలేదు. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వచ్చి నేను జనరల్ టికెట్ తీసుకొని, కంప్యూటరైజ్డ్ జనరల్ టికెట్ తీసుకొని నేనైతే నా సీట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సో ఈ ట్రైన్ గురించి మొత్తం డీటెయిల్స్ అండ్ వివరాలు, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎంతసేపు ఆగుతుంది, ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తుంది, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఎన్ని గంటలకు వెళ్తుంది, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మనం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అండ్ మీకు చెప్తాను కూడా. సో ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మన ట్రైన్ అయితే అడగండి డిస్ప్లే చేశారు, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6 నెంబరు, ప్లాట్ఫామ్ నెంబర్ 6లో అయితే. సో పదండి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇంకో పావుగంట టైం అయితే ఉన్నది. సార్ గుంటూరుకి మన ఎంట్రన్స్లో ఒకవైపు చూసుకుంటే మనకైతే ఇదిగోండి బుకింగ్ ఆఫీస్ అయితే ఇలా ఉంటుంది. ఒక పక్క బుకింగ్ ఆఫీస్, ఇంకొకటి ఏమో ఆటో వెండింగ్ మిషన్, వీళ్ళందరూ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే మన దగ్గర ఫోన్పే ఉంటే, గూగుల్ పే ఉంటే మాత్రం చేసేసుకోవచ్చు. ఇంకొకటి రేపేమో జనరల్ బుకింగ్ ఆఫీస్ అనుకోండి, అక్కడ అలా చేసుకోవచ్చు. ఇదైతే ఇదిగోండి థర్డ్ పార్టీ వాళ్ళు మనకు చేసి ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు కదా ఆ బీమ్ పక్కన, అక్కడ ఇద్దరు, అటువైపు ఇద్దరు, మనం ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి ఎంత చేసుకోవచ్చు మన టికెట్. మనం అయితే ఇదిగోండి పల్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు, రెడీ టు లీవ్ అని. సో నేనైతే బయట కొంచెం టిఫిన్ చేసి టీ తాగేసి అయితే వచ్చానమాట. మళ్ళీ మధ్యలో మనకి అయితే ఎక్కడ ఫుడ్ దొరకదు. ఒకవేళ లోపల దొరికినా మనకి ఫుడ్ అంత ఇదిగా ఏం పెద్ద బాగోదు. ఆగస్టు 16 to 1998 అయితే దీన్ని ఇనాగ్రల్ రన్ అయితే చేశారు. సో మనకైతే స్టార్టింగ్లో అయితే ఇది గుంటూరు డివిజన్లో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ఫస్ట్ దీన్ని రన్గా అయితే చేపించారు ఫస్ట్ ఆ టైంలోని. సో అలా డెవలప్ అయ్యి ఇది ఇప్పుడు వికారాబాద్ వరకు అయితే ఇది ఎక్స్టెండ్ చేశారు. సో ఎప్పుడైతే వికారాబాద్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారో ఆ వికారాబాద్ కూడా చాలా హై కెపాసిటీతో, ఫుల్ కెపాసిటీతో అయితే రన్ అయ్యేది అన్నమాట. అందులో ఏమాత్రం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఈ గుంటూరు డివిజన్ వాళ్ళకి పల్నాడు ఇప్పుడైతే ఇది పల్నాడు జిల్లా కాబట్టి, ఇప్పుడు పల్నాడు అంటున్నాను కాబట్టి, ఇప్పుడైతే ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఇదైతే ఫుల్ అంటే ఎలా చెప్పాలంటే అసలు మోస్ట్ డిమాండ్ మాట. అసలు ఈ ట్రైన్ మాత్రం అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ ఆక్యుపేషన్తో అయితే 100కి 130, 150 వరకు అయితే దీని ఆక్యుపేషన్ ఉండేది. అసలు ఎక్సలెంట్ ఉండేది మాత్రం ఈ ట్రైన్ మాత్రము. దీని స్పీడ్లో అయినా కానీ ఏదైనా సరే ఇది ఉండేది. స్పీడ్లో మాత్రం అసలు ఇది ఉండదు. స్పీడ్లో మాత్రం దీనికి స్పీడ్లో కానీ పంక్చువల్ టైమింగ్స్లో కానీ అసలు ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఆన్ టైంలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆన్ టైంలో సికింద్రాబాద్కి వచ్చేస్తుంది. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఆన్ టైంకి అయితే డిపార్ట్ అయిపోతుంది 5:45కి అయితే. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారని. సో వందే భారత్ టైప్ లాగా అండ్ ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ఎక్కడ వస్తూ ఉంటారో చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. మరీ దారుణంగా ఉన్నారు కొంచెం, చూడండి. నిలబడి ఉన్నారు అందరూ నిలబడి ఉన్నారు. నాదైతే ఇదిగోండి పక్కనే ఇది. మన టెర్మినల్ 1 అయితే చూసాం కదా, గుంటూరు టెర్మినల్ 1 అయితే ఇది ఇంకో వైపు ఇది మాట. అసలు మామూలుగా డెవలప్ చేయలేదు. అటువైపు మాత్రం ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాడు.
సో ఇక్కడైతే మనకి నల్లపాడు జంక్షన్ దాటిన తర్వాత కొంత దూరంలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి అండర్ బ్రిడ్జ్ అయితే వేసారన్నమాట, రైల్వే ట్రాక్ కింద అన్నమాట. సో అందుకే అక్కడ ట్రైన్ అయితే చాలా మెల్లగా వెళ్తుంది. ఒక స్టేషన్ దాటిన తర్వాత అయితే ఇది మనకి చేశారు ఈ బ్రిడ్జ్ అనేది. అవతల వైపు అయితే మనకి ఇంకొక ట్రైన్ కూడా ఉంది, అది ఏ ట్రైన్ అనేది ఒకసారి చూద్దాము. సో వ్యాప్ 7 లోకతో అయితే నడుస్తుంది, అది ఏ ట్రైన్ అది నాకు కూడా తెలీదు. రైల్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అయితే మేము కౌశిక్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తాము. సో ఆయన రీసెంట్గా మాకైతే చనిపోయారు. సో ఆయన జ్ఞాపకార్థంగా మేమైతే దీన్ని కౌశిక్ ఎక్స్ప్రెస్ అయితే చెప్తున్నాము. చూసారు కదా, ఇది ఎల్టీటీ నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది కౌశిక్ ఎక్స్ప్రెస్. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అంటారు, బట్ మేమైతే దీన్ని కౌశిక్ ఎక్స్ప్రెస్ అని అయితే అంటాము. సో చూసారుగా, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇది డీబీ బోర్డు, ఇది నేమ్ బోర్డు. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12747. ఇది గుంటూరు నుంచి మనకి వికారాబాద్ అయితే వెళ్తుంది. మళ్ళీ రిటర్న్లోని వికారాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్తుంది 12748. సో ఇప్పటి వరకు అయితే మనము 42 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేసాము. విత్ 15 మినిట్స్ డిలే అయితే 15 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SAP ఇది. సో మనమైతే సత్తెనపల్లి నుంచి అయితే ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోతున్నాము. 1 మినిట్ అయితే ఇక్కడ మనకి గివెన్ టైం ప్రకారం అయితే మనకి 1 మినిట్ అయితే ఇక్కడ స్టాపబుల్ అయితే ఉన్నది. సో 1 మినిట్ తర్వాత ఎగ్జాక్ట్ 1 మినిట్ తర్వాత అయితే మనము డిపార్ట్ అయితే అయిపోతున్నాము. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SAP. సో ఇప్పటివరకు అయితే మనం చెప్పాను కదా 42 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ చేసాము విత్ 15 మినిట్స్ డిలే అయితే. ఇక్కడ కూడా చాలామంది దిగుతారు, ఇక్కడ లోకల్ పర్సన్లు బాగానే దిగారు అందరూ. సో మనమైతే సత్తెనపల్లి నుంచి డిపార్ట్ అయితే అయిపోతాము. సో చూసారుగా, మనం అయితే ఇప్పుడే బ్యూటిఫుల్ మన ఈ వ్లాగ్లో పల్నాడు ఎక్స్ప్రెస్లో అయితే మనం బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూసబడుతున్నాము. అసలు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మరీ ఎక్కువ ఎండ లేదు, అలా అని చలి కూడా లేదు, ఒక మీడియంలో చలి ఉంది, మీడియంలో ఎండ ఉంది, చాలా బాగుంది. సో మనమైతే పిడుగురాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. షో స్టేషన్ నుంచి మనకైతే ఇది సెకండ్ స్టాప్. సో మన షో స్టేషన్ నుంచి ఇప్పటివరకు అయితే మనము 73 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ చేసాము. సో విత్ 25 మినిట్స్ డిలే అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. సో మన ఈ పిడుగురాలకి మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది, 1 and 2. మధ్యలో కోడ్ వచ్చేసి PGRL. సో అవతల వైపు అయితే ఇప్పుడే మనకైతే మాచర్ల నుంచి విజయవాడ అయితే మెమో ట్రైన్ అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడైతే మనకి అఫీషియల్గా స్టాపేజ్ వచ్చేసి 1 మినిట్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకైతే 5 మినిట్స్ అయితే అయిపోయింది, ఇక్కడ ఆగి ఉన్నది. సో మనమైతే పిడుగురాల రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతున్నాము.
సో ఇప్పటివరకు అయితే మనం సోర్స్ స్టేషన్ నుంచి నడికోడి వరకు అయితే 95 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసాము. సో విత్ 15 మినిట్స్ డిలే అయితే ట్రావెల్ చేసాము. ఈ నడికోడి జంక్షన్కి అయితే మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDKD. సో మనకైతే ఈ నడికోడి జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి మాచర్లకి మనం అయితే కంపల్సరీ ఇక్కడ డైవర్ట్ అయిపోవాలి. మనకి గుంటూరు నుంచి విజయవాడ నుంచి అయితే 2-3 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా మళ్ళీ వేరే అదర్ సికింద్రాబాద్ నుంచి కానీ లేదంటే మన విజయవాడ నుంచి ఎవరైనా సూపర్ ఫాస్ట్ ఎక్కితే మాత్రము నడికూడలో కంపల్సరీ దిగి ఇక్కడ నుంచి మాచర్లకి అయితే కంపల్సరీ డైవర్ట్ అవ్వాల్సిందే. ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం మనకైతే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు అయితే మొత్తం మనకైతే 13 స్టాప్స్లో అయితే అవుతుంది. సో ఈ డిస్టెన్స్ కవర్ మొత్తం వచ్చేసి 350 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేస్తుంది ఇన్ 6 hours 55 minutes అయితే. ప్రెసెంట్ మనకైతే ఇది వికారాబాద్ వరకు అయితే వెళ్ళదు, ఇది చిట్టిగడ్డ వరకు అయితే ఇది వెళ్తుంది. ఏదో సంథింగ్ ఎల్స్ ప్రాబ్లం, మనకి అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది అయితే మనకి తెలీదు. సో నేను చెప్పాను కదా నడికోడి జంక్షన్ నుంచి మాచర్ల వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ కంపల్సరీ డైవర్ట్ అవ్వాలని. ఇదిగోండి అదే ఆ లైను, ఇదిగోండి ఇది లైను. సో ఇది మాచర్ల వరకు అయితే మనకి లాస్ట్. సో ఆ మాచర్ల దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉందంటే మనకైతే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మాచర్ల నుంచి మనకైతే అరౌండ్ 20 నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనం అయితే వెళ్ళి చూసి రావచ్చు. సో సోర్స్ స్టేషన్ నుంచి అయితే మనం ఇప్పటివరకు అయితే మనము 112 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనమైతే వినుపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉన్నాము. ఈ వినుపురం రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనమైతే 2వ ప్లాట్ఫామ్ అయితే ఆగి అయితే ఉన్నాము. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి VNUP. సో ఈ దామాచర్ల దగ్గర అయితే మనకి క్రాసింగ్ పెట్టాడు, ఎగ్జాక్ట్లీ క్రాసింగ్ పెట్టాడు. సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి అయితే క్రాసింగ్ పెట్టాడు. బట్ ఇక్కడైతే నాకు బ్యూటిఫుల్ అయితే ఇక్కడ లొకేషన్ కనబడింది చూడండి. మొత్తం వరి పంటలే ఇక్కడ మొత్తం అన్ని. దామాచర్ల రైల్వే స్టేషన్ పక్కన అన్ని అటు ఇటు మొత్తం అన్ని వరి పంటలే.
సో మనమైతే సోర్స్ స్టేషన్ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే 133 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సో మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. బట్ ఏ ట్రైన్స్ అయినా మాత్రం మనకు ఆల్మోస్ట్ 95% మాత్రము ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మన ట్రైన్ కూడా పల్నాడు ఎక్స్ప్రెస్ కూడా మనకైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. సో ఈ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MRGA. ప్రజెంట్ అయితే మనమైతే 40 మినిట్స్ డిలే అయితే నడుస్తున్నాము. మనం ఇప్పుడు యాక్చువల్లీ ఈ ట్రైన్ కంపోజిషన్ చూసుకుంటే మాత్రము దీనికి మొత్తం 22 బోగీలు 21 బోగీస్ అయితే ఉంటాయి. ఈ 21 బోగీల్లోని మొత్తం 14 వచ్చేసి జనరల్ బోగీలు, 4 వచ్చేసి సెకండ్ సీటింగ్ చైర్ కార్లు, 2 AC చైర్ కార్లు, 2 SLR చైర్ కార్లు అయితే ఉంటుంది. విత్ ఇంజిన్తో కలుపుకుంటే మాత్రం మొత్తం మనకి 22 చైర్ కార్ మొత్తం 22 బోగీలు అయితే ఉంటాయి. సో రైట్ నౌ ప్రెసెంట్ మనం అయితే సోర్స్ స్టేషన్ నుంచి అయితే ఇప్పటివరకు 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అండ్ దిస్ విత్ 35 మినిట్స్ డిలే అయితే చిటియాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడైతే మొత్తం ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. సో మనమైతే సికింద్రాబాద్ డివిజన్లో అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది మెయిన్ లైన్, ఇది ఢిల్లీ కానీ విజయవాడ కానీ వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఇది. యాక్చువల్లీ నేను ఈ రూట్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు ఈ రూట్లో నల్గొండ రూట్లో వెళ్ళినప్పుడు అయితే నేను 2-3 వీడియోస్ అయితే తీశాను. సో ఆల్రెడీ ఆ వీడియోస్ ఉన్నాయి. సో నల్గొండ ఎందుకు తీయలేదంటే మాత్రం నేను ఆల్రెడీ నల్గొండ తీసి ఆ స్టేషన్ మొత్తం చూపించనమాట. మళ్ళీ అదే స్టేషన్ చూపిస్తే అందరికి బోర్ కొడుతుంది, మళ్ళీ నా ఛానల్స్ లైక్ రావని చెప్పి నేను నల్గొండ అండ్ నాగిరెడ్డిపల్లి అయితే స్కిప్ చేశాను అనమాట. సో అందుకని యాక్చువల్లీ నాకు నల్గొండలోనే మొత్తం అంతా ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నది. నల్గొండలో చాలామంది ఎక్కేశారు. సో బయటకు రాని పరిస్థితి అయిపోయింది నా పని అయితే. అందుకే విండో నుంచి అయితే నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట.
సో ఇది నా ట్రావెల్ జర్నీ అయితే మాత్రము. సో పల్నాడు ఎక్స్ప్రెస్ ఇది నా ట్రావెల్ జర్నీ అన్నమాట. సో మనము పల్నాడులో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే 281 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేసాము. ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ డిలే అయితే మనము ప్లాట్ఫామ్ నెంబర్ 2 సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ ట్రైన్ గురించి చెప్పుకుంటా మాత్రము నేను 5కి అవుట్ ఆఫ్ 4.5 అయితే ఇస్తాను. ఎందుకంటే కోచ్ మెయింటెనెన్స్ కానీ స్పీడ్లో మాత్రం దీనికి ఏం లేదు. పంక్చువాలిటీ, టైమింగ్స్ ఏది ఎక్కడ పాడలేదు. అక్కడక్కడ మధ్యలోని సింగిల్ లైన్ అవడం వల్ల సో మనకి బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు మొత్తం సింగిల్ లైన్ అన్నమాట. సో ఆ సింగిల్ లైన్ అవడం వల్ల మనకి 20 మినిట్స్ డిలే అయితే కనబడుతుంది. ఒకసారి 22 మినిట్స్ డిలే అవుతుంది, ఇంకొకసారి అయితే రైట్ టైంకి అయితే వచ్చేస్తుంది. సో అదే పెద్ద నాట్ ఏ ఇష్యూ. అండ్ ఈ గుంటూరు ఇంకో చెప్పాలంటే గుంటూరులో ఎవరైనా ఉన్నవాళ్ళు మన సికింద్రాబాద్లో పనులు చూసుకోవడం కానీ, గవర్నమెంట్ పనులు చూసుకోవడం కానీ, హాస్పిటల్ వర్క్స్ లేదా డయాగ్నోటిక్స్ వర్క్స్, వాట్ ఎవర్ చిన్న పనులు ఏమైనా ఉండి చూసుకోవడానికి అయితే ఈ ట్రైన్ అయితే నేను బెస్ట్ ట్రైన్ అయితే చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ 5:40కి అయితే బయలుదేరుతుంది. సో అందరూ ఆ టైంలో లేచి అందరూ పనులు చూసేసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ అయితే మళ్ళీ మనకి 10:20 కల్లా రావాలి. సో ఇప్పుడైతే 10:35 అయింది. సో 10:20 కల్లా వచ్చేసి బయట హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్లో కానీ చుట్టుపక్కల మొత్తం మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ ఇదైతే మళ్ళీ 4:30కి అయితే ఉంటుంది, 4 o'clock. ఆర్ అదర్వైజ్ మనకి ఈ ట్రైన్ మిస్ అయిందంటే మాత్రం వెనకాల చెన్నై ఎక్స్ప్రెస్ ఉంటుంది, లేదంటే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది. నారాయణాద్రి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, పర్వాలేదు, అది తిరుపతి వెళ్ళే బండే కాబట్టి ఎప్పుడు కొంచెం ఖాళీ ఉంటుంది. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం అయితే. పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే మాత్రం నేనైతే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ట్రైన్కి ఏమి పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది నా ట్రైన్ జర్నీ అయితే. సో నేనైతే ఇక్కడితోనైతే నేను సైనింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ భార్గవ్ సునీత వ్లాగ్స్ అండ్ సైనింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నా వీడియో కానీ మాత్రం కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు చూసిన ప్రతి ఒక్క వీడియోని ఒక లైక్ చేస్తే మాత్రం యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 మందికి పంపిస్తారు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అది కూడా నా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో సీ యూ సూన్. మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే కలుద్దాం. బాయ్.